ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సివిల్ డిపార్ట్మెంట్ సెక్టార్ 2 నందు సివిల్ డిపార్ట్మెంట్ పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కామ్రేడ్ కేఎల్ మహేంద్ర 18వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐటియుసి డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ సయ్యద్ సోహెల్ పాల్గొని పూలమాల వేసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు, సహాయ కార్యదర్శులు అటికేటి రాజు, బొల్లి శ్రీనివాస్, ప్రకాష్, రంజిత్, దొరగాండ్ల మల్లయ్య, రవీందర్, రమేష్, బాబా, మొగిలి తదితరులు పాల్గొన్నారు. అనంతరం RG1 సిఎస్పిలో కేఎల్ మహేంద్ర 18 వర్ధంతి కార్యక్రమం అసిస్టెంట్ పిట్ కార్యదర్శి బడమే సమ్మయ్య ఆధ్వర్యంలో బడేమియా అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐటియుసి గుర్తింపు సంఘం డిపార్ట్మెంట్ల ఇన్ఛార్జ్ సయ్యద్ సోహెల్ పాల్గొని పూలమాలను వేసి నివాళులర్పించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిఎం కమిటీ సభ్యులు వెంకటరెడ్డి, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్లు, వివిధ సంఘాల పిట్ కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. సెక్టార్ 2లో కామ్రేడ్ కేఎల్ మహేంద్ర గారి వర్ధంతి కార్యక్రమం చాలా బాగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి దాంట్లో భాగంగానే మన అటికేటి రాజు గారు చాలా విషయాలు చక్కగా చెప్పడం జరిగింది. రిటైర్డ్ కార్మికుడు సీనియర్ రాయనర్స్ గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. మరి ఈరోజు ఈ వర్ధంతి జరుపుకోవడానికి గల కారణాలు కూడా మనందరం విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేఎల్ మహేంద్ర గారు 1922 నవంబర్ 25 నిజాం సంస్థానంలో హైదరాబాద్లో జన్మించడం జరిగింది. జన్మించిన తర్వాత విద్యాభ్యాసాన్ని హైదరాబాద్లోనే చేసుకుంటూ యూనివర్సిటీ స్థాయిలో ఉస్మానియా యూనివర్సిటీలో వారు ఇంటర్మీడియట్ విద్యాభ్యాసాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అప్పుడు వందే భారత్ ఉద్యమంలో పాల్గొంచుకోవడంతో నిజాం సంస్థానంలో నడుస్తూ ఉన్నటువంటి ఉస్మానియా కాలేజీ నుంచి కేఎల్ మహేంద్ర గారిని తీసివేయడం జరిగింది, బహిష్కరించడం జరిగింది. విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆగకూడదని చెప్పి పశ్చిమ బెంగాల్లోని శాంతినికేతన్కి వెళ్ళి మళ్ళీ ఉన్నత చదువులు అక్కడ చదువుకొని తాడిత పీడిత వర్గాల అభివృద్ధి కోసం, కార్మిక వర్గాల, కర్షక వర్గాల అభివృద్ధి కోసం అనేక పోరాటాలు అక్కడి నుంచే చేయటం జరిగింది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని, స్టీల్ కార్మికుల ఉద్యమంలో పాల్గొని, అటు తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత సింగరేణి కార్మిక వర్గం కోసం పాటుపడాలని చెప్పి దృఢ నిశ్చయంతో సింగరేణి కార్మిక వర్గం అభివృద్ధి కోసం సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్లో అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా అనేక సంవత్సరాల పాటు సేవలందించి మరి కార్మిక వర్గం కోసం అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి, తన కుటుంబాన్ని సైతం వదులుకొని సంతానం లేకుండా తన భార్య సతీమణితో కలిసి ఉద్యమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి మన కేఎల్ మహేంద్ర గారు. కేఎల్ మహేంద్ర గారిని ఈరోజు సింగరేణి కార్మికులు తింటా ఉన్నటువంటి ప్రతి మెతుకులో స్మరించుకుంటా ఉన్నటువంటి వాస్తవం. ఎందుకంటే కంపెనీ సంస్థ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో ప్రభుత్వంతో మాట్లాడి నష్టాలు వస్తే జీతాల నుంచి కోత కోస్తాం అన్నటువంటి ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఇక్కడ లాభాలు తీసుకువస్తామని చెప్పి లాభాలు తీసుకువచ్చి 10% లాభాలను మనకు అందించినటువంటి వ్యక్తి కేఎల్ మహేంద్ర గారు. అక్కడి నుంచి మొదలుకున్నటువంటి లాభాల ప్రస్థానం ఈరోజు 33% చేరింది. మనం అందరూ ఆ ఫలాలు అనుభవిస్తూ ఉన్నాం. దాంతోపాటు మొన్నటి నుంచి 5,000 రూపాయలు కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా లాభాల వాటంలోనే మనకు వస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. త్యాగాలు చేసినటువంటి వ్యక్తులను స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరూ సంస్థ మనుగడ కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంస్థను కాపాడుకోవడానికి, సంస్థ మనుగడను కాపాడటానికి అహర్నిశలు కృషి చేసి సంస్థ ఇప్పటివరకు నిలబడటానికి గల కారణమైనటువంటి మహనీయులను స్మరించుకొని అదే నిజమైన నివాళిగా భావించి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఇంత కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అధ్యక్షులు మరి
దాసరి శ్రీనివాస్ గారికి, శ్రీ సెక్టార్ 2 కార్మిక వర్గానికి నా తరఫున హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. CSP1 ఉద్యోగులందరికీ శుభోదయం. ఈరోజు ఇంత మంచి సద్భావన వాతావరణంలో GDK 1 CSPలో మనం కేఎల్ మహేంద్ర గారి వర్ధంతి జరుపుకుంటామని చెప్పి నేను ఊహించలేము. అన్ని సంఘాల పిట్ కార్యదర్శులు, అన్ని సంఘాల నాయకులు చాలా మంచిగా ఈ కార్యక్రమంలో హాజరై నివాళులు అర్పించి కేఎల్ మహేంద్ర గారి గురించి చాలా చక్కగా కార్మిక వర్గానికి తెలియజేయడం జరిగింది. మా వెంకటరెడ్డి అన్న కూడా మొత్తం చెప్పేసి నేను చెప్పడానికి పెద్దగా లేదు. ఆయన ఈరోజు నా బాధ్యతగా ఇక్కడికి వచ్చి పెద్ద తరం వాళ్ళందరికీ కేఎల్ మహేంద్ర గారి గురించి చాలా స్పష్టంగా తెలుసు. సింగరేణిలో కొత్త రక్తం ఒరవడి కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ సింగరేణి నిలబెట్టడానికి గల కారణాలను, దీని నిలుపుదలకు చేసినటువంటి త్యాగాలను మనందరం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ఇక్కడ మనందరం సమావేశం కావడం జరిగింది. కేఎల్ మహేంద్ర గారి 18వ వర్ధంతి 2007 ఆగస్టు 12వ తారీఖున సింగరేణి కార్మికుల కోసం అనేక పోరాటాలు చేసి తమ జీవితాన్ని సైతం త్యాగం చేసి ఈ ప్రాంతంలోనే కనుమూసినటువంటి వీరుడు కేఎల్ మహేంద్ర గారు. విద్యార్థి దశ నుంచే అనేక ఉద్యమాలు చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో మన హైదరాబాద్లోనే జన్మించినటువంటి కేఎల్ మహేంద్ర గారు కుష్ బదల్ లాల్ కేఎల్ మహేంద్ర గారి పూర్తి పేరు. కేఎల్ మహేంద్ర గారు తమ పేరును నిలబెట్టుకోవడం కోసం ఉస్మానియా యూనివర్సిటీలోనే చేరి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని మరి వందే మాతరం ఉద్యమంలో సైతం పాల్గొని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బహిష్కరణకు గురైనటువంటి నేతగా మనందరికీ కూడా తెలుసు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత తన విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపకుండా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి శాంతి నికేతన్లో మళ్ళీ చేరి తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించి మరి అనేక కార్మిక, రైతాంగ, కర్షక పోరాటాలలో పాల్పంచుకొని భాగమై తాడిత పీడిత వర్గాల పక్షాన పోరాడినటువంటి వ్యక్తుల్లో కేఎల్ మహేంద్ర గారు ఒకరు. కేఎల్ మహేంద్ర గారు పశ్చిమ బెంగాల్ నుంచి మళ్ళీ హైదరాబాద్ తిరుగు ప్రయాణమైన తర్వాత సింగరేణి కార్మిక వర్గం పడుతూ ఉన్నటువంటి బాధలు, ఇబ్బందులను చూసి కార్మిక వర్గం కోసం, ఈ కార్మిక వర్గం యొక్క అభివృద్ధి కోసం, తాడిత పీడిత వర్గాల ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పి దృఢ నిశ్చయంతో, సంకల్పంతో పనిచేసి అనేక యూనియన్లో పనిచేసినప్పటికీ మరి అన్నీ కూడా వదిలిపెట్టుకొని వచ్చి సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల కోసం, ఈ ప్రాంతంలో పడుతూ ఉన్నటువంటి కార్మికుల యొక్క బాధలు తీర్చడం కోసం, ఆనాడు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం మన యూనియన్లో ఆయన అనేక పదవులను అధిరోహించడం జరిగింది. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా తెలుసు, అనేక సంఘాల వాళ్ళకి. ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా ఆయన అనేక సేవలు మన సింగరేణి ప్రాంతానికి, సింగరేణి కార్మికులకు అందించినటువంటి వాటా కార్మిక వర్గాన్ని అందరికీ కూడా తెలుసు. సమ్మె చేసేటప్పుడు 2000 సంవత్సరంలో మరి ఈరోజు సమ్మె చేస్తే కార్మికులను డిస్మిస్ చేస్తామని చెప్పి ఆనాడు ప్రభుత్వం వాదిస్తే, సంస్థ నష్టాల్లోకి వెళ్తే కార్మికుల జీతాల నుంచి కోత విధిస్తామని చెప్పి ఆనాటి ప్రభుత్వం దుర్మార్గంగా మరి కార్మిక సంఘాలకు హెచ్చరిక జారీ చేస్తే మరి మేము లాభాలు తీసుకువస్తాం, సింగరేణి కార్మికులం గర్మీ గులాయిలో మగ్గి కూడా మేము లాభాలు తీసుకువస్తామని చెప్పి మరి లాభాలు తీసుకువస్తే కార్మికుల సంగతి ఏంటని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగి మరి చంద్రబాబు నాయుడు గారితో ఒప్పించి 10% లాభాల వాటకు ఆనాడు అగ్రిమెంట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి కేఎల్ మహేంద్ర గారు. ఆయన జీవితం ఎప్పటికీ అనేక పోరాటాలతోని తాడిత పీడిత వర్గాల సమస్యల పరిష్కారం కోసం నలిగిపోయినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు, మనందరం చూసినాం. పెద్దవాళ్ళందరూ సీనియర్లు ఉన్నారు, వీళ్ళందరికీ అన్ని విషయాలు తెలుసు. పెద్దగా మనం ఇక్కడ కేఎల్ మహేంద్ర గారి గురించి నేను చెప్తే పెద్దవాళ్ళందరూ కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కొత్త కార్మిక వర్గం, కార్మిక లోకం ఆలోచన చేసి మరి సింగరేణి నిలబట్టడం కోసం మరి ప్రాణ త్యాగాలు చేసినటువంటి, పోరాడినటువంటి త్యాగాలను గుర్తుపెట్టుకొని మరి వారి త్యాగాలకు అనుగుణంగా సంస్థను కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి సంస్థ భవిష్యత్తుకు, పురోభివృద్ధికి కట్టుబడి పనిచేసి సంస్థ మనుగడను సాధించడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఏదేమైనప్పటికీ, ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ, ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ మొత్తానికి
కంపెనీని కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం మనందరి మీద ఉన్నది. పని దగ్గర సంఘాల గురించి అవసరం లేదు, వేరే వేరే దగ్గర సంఘాల గురించి అవసరం లేదు. మనకి సమస్య వచ్చినప్పుడే సంఘం, పని దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ అనేది మనం సంస్థ కోసం ఇవ్వాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉన్నది. ఎందుకంటే సంస్థ నిలబడితేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. సంస్థ నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేటీకరణ పెరిగిపోతూ ఉంది, సామ్రాజ్యవాదం పెరిగిపోతూ ఉంది, కంపెనీ ఇబ్బందుల్లోకి పోతూ ఉంది కంపెనీ భవిష్యత్తు. కాబట్టి దయచేసి కార్మిక వర్గం అంతా ఆలోచన చేసి మరి ఆనాడు త్యాగాలు చేసినటువంటి గొప్ప గొప్ప యోధులను స్మరించుకుంటూ వారికి చేసినటువంటి త్యాగాల గుర్తుగా మన కంపెనీని చిరకాలం పాటు ఎల్లకాలం పాటు కాపాడుకొని వారిని స్మరించుకొని వారికి అదే నివాళిగా మనం అందరం కూడా అర్పించాలని చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి కార్మిక వర్గానికి సమాజానికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు విప్లవాభివందనాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిందని నేను చాలా ధన్యవాదాలు సిఎస్పి కార్మిక వర్గానికి తెలియజేస్తూ ముగిస్తాను. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.